ఎనఫ్. ఇది గుడి, ఇల్లు కాదు. మనం వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మనకు వద్దు. పదండి. ఎస్ 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 అమెరికా నా వాడే. భాగి బ్యాలెన్స్ లైఫ్ నాకు అర్థమైపోయించంబా. ఇక లైఫ్ లాంగ్ దానికి ఏడుపే. ఏడువకే ఖరే బాగి. చంబా, ఆ భాగ్యురాల్ని ఓదార్చి సాగనంపొద్దాం. ఈ రోజుకి ఇలా కుదిరి ఇక్కడ కలిసాము. నీ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు బాగే. సాటి ఆడదానిగా నా పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నావు మనోహరి. చాలా థ్యాంక్స్ మనోహరి. ఎక్కడో తేడా కొడుతుంది. బాగీ క్యారెక్టర్ ఇది కాదే. ఎలా ఉన్నావు యాదమ్మా? సారీ మేడం. మనోహరి మేడం మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకని నేను మాట్లాడలేదు. మీరెలా ఉన్నారు మేడం? పాప ఎలా ఉంది? ఏదో ఉన్నాం యాదమ్మా. ఇన్నాళ్ళు మా అక్క పిల్లల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. పిల్లల్ని చూసుకుంది నేను కాదు మేడం, మనోహరి గారు. అవునా మనోహరి? నా స్థానంలో ఉండి పిల్లల్ని నువ్వు చూసుకున్నావా? అసలు అసలు నా స్థానంలో ఉండాల్సింది నువ్వే తెలుసా? మా అక్క చనిపోయాక ఆయనకి నువ్వు భార్యవి కావాల్సింది. అనవసరంగా నేను అడ్డయ్యాను. ఆ పాపమే నాకు నా కూతురికి తగిలినట్టుంది. వాగి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెయ్యడానికి ఏముంది? ఆయనకు అక్క పిల్లలకు నేను నా కూతురు దూరంగా ఉండడం తప్ప వేరే దారి లేదు.
అంటే మళ్ళీ నీ కూతుర్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతావా? వెళ్ళాలి కదా మనోహరి, లేదంటే అమ్మకు నా కూతురుకో ప్రమాదం కదా. కాకపోతే ఒక్కటే బాధ, ఏంటిది? డ్యూటీ అయిపోగానే రాతోడు ఇంటికి వెళ్ళిపోతాడు. చదువులైపోయి ఉద్యోగాలు రాగానే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. పాపం ఆయన ఒంటరి వారు అయిపోతారు. ఆయనకి తోడు కావాలి మనోహరి, తోడు కావాలి. ఆ తోడు నువ్వే అవ్వాలి. ఆ తోడు నువ్వే అవ్వాలి. తోడు నువ్వే అవ్వాలి. తోడు నువ్వే అవ్వాలి. నేనా? అవును అవును, నువ్వే అవ్వాలి. అక్క చనిపోయింది, నేను మళ్ళీ దూరం అవుతాను. ఇంకా ఆయనకి నువ్వే తోడుగా ఉండాలి. ఆయనకి నువ్వే తోడుగా ఉండాలి. కానీ ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. మీరిద్దరూ ఒక్కటవ్వాలి మనోహరి, ఒక్కటవ్వాలి. అది నీకిష్టమేనా బాగి? ఆయన సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది మనోహరి, ఏముంది? ఆయన సుఖమే నేను కోరుకున్నా. అందుకే మళ్ళీ